సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఏటీఏ ఉపాధ్యక్షులు నేరుసు కృష్ణాంజనేయులు పేర్కొన్నారు. ఆటోనగర్లోని బ్లాక్ స్మిత్స్ అసోసియేషన్ తరపున శివ తన సోదరుడు మల్లెల రాజేష్ పేరిట 6 ఏళ్లుగా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. ఇదే సేవాస్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. మల్లెల రాజేష్ 6వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సోదరుడు శివ బ్లాక్ స్మిత్ అసోసియేషన్ తరపున మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏటీఏ ఉపాధ్యక్షులు నేరుసు కృష్ణాంజనేయులు, సెక్రటరీ రావి రామచంద్రరావు, జాయింట్ సెక్రటరీ అరజా సురేష్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా దృక్పథం కలిగిన మల్లెల రాజేష్ గతించి 6 సంవత్సరాలు గడిచినా ఆయన పేరిట సోదరుడు శివ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆటోనగర్లో బ్లాక్ స్మిత్ గా పనిచేసిన రాజేష్ అందరికీ చిరపరిచితుడని ఆయన పేరిట చలివేంద్రాలు ఏర్పాటు చేసి కార్మికులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నారన్నారు. ఇదే సేవాస్ఫూర్తిని కొనసాగించాలని వారు కోరారు. రాజేష్ మిత్రులు మాట్లాడుతూ ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సోదరుడు శివ చేస్తున్న సామాజిక సేవను ప్రశంసించారు. కార్యక్రమంలో ఆటోనగర్ కార్మికులతో పాటు రాజేష్ మిత్ర బృందం, బ్లాక్ స్మిత్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడ ఆటోనగర్ కేంద్రంగా బ్లాక్ స్మిత్ వర్క్లో మల్లెల రాజేష్ గారు 6వ వర్ధంతి సందర్భంగా వారి సోదరులు శివ గారు, అలాగే ఆ యొక్క అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి పవన్ గారు, అలాగే వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి ఈ రోజున గత 6 సంవత్సరాల నుంచి కూడా ఆటోనగర్లో వేసవకాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఒక వ్యక్తి భౌతికంగా లేని తర్వాత కూడా ఆ వ్యక్తి పేరు మీద ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఆ వ్యక్తికి వీళ్ళ మీద వేసినటువంటి బలమైనటువంటి ముద్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా వీళ్ళు మళ్ళీ అతన్ని తలుచుకునే విధంగా ఈ ఆటోనగర్లో 10 మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ రోజున వాళ్ళ యొక్క సోదరుడు శివ గారు అవనండి, అలాగే పవన్ గారు అవనండి, వారికి సంబంధించిన మిత్ర బృందం అంతా ఈ కార్యక్రమం చేయడం మంచి స్ఫూర్తిదాయకం. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా
ఏదో మన మధ్య వ్యక్తులు ఉన్నప్పుడు కాకుండా తర్వాత కూడా వాళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేసి ప్రజలను మన్నలు పొందాలని, అందులో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ రోజున మా యొక్క ఏటీఏ సెక్రటరీ గారు అయినటువంటి రావి రామచంద్ర గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా, అలాగే ఇప్పుడు పవన్ గారు దీనికి సంబంధించినటువంటి బ్లాక్ స్మిత్ అసోసియేషన్కి, అలాగే మెకానిక్ గారు అయినటువంటి తోట పవన్ గారు, వీళ్ళందరూ రావటం ఏంటంటే ఆ వ్యక్తి వీళ్ళల్లో నింపినటువంటి బలమైనటువంటి ముద్ర, ప్రేమ, ఆప్యాయతలు. అలాగే మల్లెల రాజేష్ గారు ఎక్కడున్నా సరే వారి యొక్క ఆత్మ శాంతి కలగాలని, అలాగే ఆయన స్ఫూర్తితో ఇదే విధంగా ప్రతి సంవత్సరం వేసవకాలం ఈ కార్యక్రమాలు వీళ్ళు చేస్తూనే ఉంటారని చెప్పి, ఈ విధంగా ప్రజల్లో ఉండిపోతారని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి రాజేష్ గారికి జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ మల్లెల రాజేష్ గారు. నా పేరు నెర్సు కృష్ణాంజనేయులు, నేను ఆటోనగర్ ఉపాధ్యక్షుడు, ఏటీఏ ఉపాధ్యక్షుడిని. ఈరోజు మా అన్నగారి పేరు మీద ఆటోనగర్లో మజ్జిగ కంపెనీ పథకం చేయడం ప్రారంభించాము. ఇందుకు గాను నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా అన్నయ్య పవన్ అన్నయ్య కానీ, మా ఏటీఏ అధ్యక్షులు కానీ, సెక్రటరీ గారు కానీ, ఉపాధ్యక్షులు అందరూ కలిసి పేరు అందరికీ థ్యాంక్స్ తెలియజెప్పుకుంటున్నాను.